వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుందాము. సో చాలామంది దీన్ని పుదీనా పులావ్ కూడా అంటారు. బట్ పుదీనా పులావ్ లాంటి ఏది రెసిపీస్ లేవు. సో ఇందులో కొంచెం మసాలా వేస్తే అదే పుదీనా పులావ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం పుదీనా రైస్ ఎలా చేయాలో చూసేసుకుందాం రండి. ఫస్ట్ వచ్చేసి నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నారు. మీకు కావాలంటే నార్మల్ రైస్తో కూడా మీరు వండుకోవచ్చు. మనం రైస్ ఎలా వండుతామో మామూలుగా అలానే వండేసుకోవడమే. ఇక్కడ బాస్మతి రైస్ని నీట్గా క్లీన్ చేసేసి దాన్ని 3-4 టైమ్స్ వాటర్లో కడిగేసి ఒక 15-20 మినిట్స్ దాకా దీన్నైతే నేను నానబెట్టేసాను. దాని తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుందాము. అందులోకి వచ్చి 3-4 గ్లాస్ వాటర్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసేసుకొని మనము బాయిల్ అవనిచ్చి వాటర్ని అనేది డ్రైన్ చేసేసి రైస్ తీసి పక్కన పెట్టుకుందాం. రైస్ అయితే మంచిగా ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి మనము. ఇప్పుడు వచ్చేసి మిక్సీ గిన్నె తీసుకుందాం. అందులో వచ్చేసి బాగా కడుక్కున్న పుదీనా ఆకుల్ని వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాము. అండ్ నీట్గా కడుక్కున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఫైన్ పేస్ట్గా చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. పేస్ట్ అనేది బాగా మెత్తగా చేసుకోవాలి. పుదీనా అవి ఆకులు అనేవి బాగా గ్రైండ్ అవ్వాలి, లేదంటే కొంచెం చేదు టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఒక కళాయి పెట్టుకున్నాను. అందులోకి ఆయిల్ వేసేసుకొని ఇలా మసాలాలు అయితే వేసుకున్నాను. మసాలాలు పెద్దగా ఏవి తీసుకోవాలి. మసాలాలు వచ్చేసి షాజీరా తీసుకున్నాను, దాల్చిన చెక్క తీసుకున్నాను, బిర్యానీ ఆకు తీసుకున్నాను, ఒకటే ఒక మిరియం అండ్ 4 లవంగాలు తీసుకున్నాను. మరీ స్పైసీగా ఉండొద్దు కాబట్టి. దీని తర్వాత దీంట్లో ఆనియన్, కరివేపాకు వేసేసుకొని ఒక 30-40 సెకండ్స్ దాకా ఆయిల్లోకి ఈ ఆనియన్ అయితే మనం ఫ్రై చేసేసుకుందాము. ఆనియన్ మరీ మగ్గాల్సిన అవసరం లేదు. నల్లగా అయితే అసలుకే దీన్ని మనము కుక్ చేయకూడదు. దాని తర్వాత దీంట్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మనం అయితే దీన్ని ఆయిల్లోకి ఫ్రై చేసేసుకుంటాము. ఆయిల్లోకి ఇది ప్రాపర్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనము ఇందాక చేసుకున్న పుదీనా పేస్ట్ని అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి పుదీనా పేస్ట్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ దాకా ప్రాపర్గా మనం దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. దాని పచ్చివాసన ఏదైతే ఉంటుందో అది వెళ్ళేదాకా. సో ఇలా పేస్ట్ వేసిన తర్వాత దాన్ని లైట్గా ఇట్లా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఒక 2 మినిట్స్ దాకా అయితే దీన్ని మనము ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఉడికించుకున్న రైస్ వేసేసి కలిపేసుకోవడమే. చాలా ఈజీ అండి. రైస్ వేసుకున్న తర్వాత రైస్ మొత్తం ఆ పేస్ట్లో కలిసేటట్టుగా నీట్గా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత హాట్గా సర్వ్ చేయడమే. రైతాలోకి అయితే చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీరు చేయాలనుకుంటే పిల్లలకి ఇలా ఈజీగా బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ ప్రిపేర్ చేయొచ్చు. చాలా ఈజీ. ఒక 15 మినిట్స్లో అయిపోయే ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. సో ఈరోజుకి ఇంతే ఈ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టిల్ దెన్ బాయ్.